రెడ్డి గారు ఎలా అనిపిస్తుంది అంటే ఒక రకంగా ఒక టైంలో అయితే మోడీ గారు కాంగ్రెస్ ముక్త భారత్ అని పిలిపే ఇచ్చారు ఏకంగా. ఏది ఆయన వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే, ఈ మధ్యకాలంలో అది పెద్ద ప్రస్తావన తేవట్లేదు కానీ ఏకంగా కాంగ్రెస్ ముక్త భారత్ అనే అంత అవకాశం నిజంగా కాంగ్రెస్ కల్పించకపోతే మీరు హోరాహోరీ ఉంటే అనలేరుగా. ఎప్పుడైనా హోరాహోరీ లేదు కాబట్టే మీరు అనగలిగారు. బట్ క్రమంగా మీకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ నిలదొక్కుంటుంది. ఓటములైనా గెలుపులైనా ఏకంగా పార్లమెంట్లో మెజారిటీ తగ్గినా కూడా 60 సీట్లు తగ్గినా కూడా పెద్ద ఎక్కడ దాని మీద లోతుగా చర్చరాలా. ఆ వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా గెలుచుకుంటూ రావాలి. సరే, అందులో ప్రతిపక్షాలు విమర్శించే అంశాలు అనేక ఉండొచ్చు, ఇవాళ వాటిలోకి వెళ్ళట్లా. బట్ వ్యూహ రచన కానీ, ఉద్యమాలు తీసుకోవటంలో కానీ, ప్రజల్ని సమీకరించుకోవటంలో కానీ ఒక ప్రధాన బలమైన ప్రతిపక్షం ఉంటుంది. దేశానికి ఎప్పుడూ మంచిదని నేను నమ్ముతాను. ఆంజనేయ రెడ్డి గారు కీలకంగా లోతైన చర్చకో మరొక దానికో అసలు ప్రతిపక్షం లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాగా. ఆ ఉన్న 11 మంది రారు, మీరే అధికార పక్షం, మీరే ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో. సో ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే జాతీయ స్థాయిలో ఎక్కడ వాళ్ళ వైఫల్యం ఉన్నది? మీరు ఒక అనలిస్ట్గా చెప్పండి. బీజేపీగా మీకు ఆనందం కావచ్చు కానీ మీ అనలిస్ట్గా మీ విశ్లేషణ చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు. ఈ రెండు పార్టీలు కూడా, ఈ ప్రతిపక్షాలు ప్రత్యేకంగా కమ్యూనిస్టులు, భారతదేశం యొక్క ఆలోచన విధానానికి దూరం అయిపోయారు. భారతదేశం యొక్క సంస్కృతి వారసత్వాల తోటి వాళ్ళకి అటాచ్మెంట్ లేదు. వాళ్ళు కేవలము ప్రతిదీ రాజకీయ దృష్టితో చూడడం తప్ప ప్రతిదీ అధికారాన్ని ఏ విధంగా సంపాదించాలా, అధికారంలో ఏ విధంగా కూర్చోవాలా, ఏ విధమైన పరిస్థితులైనా సృష్టించేది మనం చూసాం. ఈ రోజు బాబురావు గారు చెప్తున్నారు, తృణమూల్ కాంగ్రెస్ వల్లే కదా బీజేపీ అధికారానికి వచ్చింది. అక్కడ 33 సంవత్సరాలు మీ వల్లనే కదా తృణమూల్ కాంగ్రెస్ అక్కడ అధికారానికి వచ్చింది. 33 సంవత్సరాలు మీరు చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన. నా పాయింట్ ఏంటంటే, సార్ ఇవన్నీ నా పాయింట్, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకి ఏం చెప్తారు? మీ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమంటున్నా అంటే, మీరు భారతీయ విలువలు, భారతీయ చరిత్ర, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అవమానించొద్దు. కేవలము మీరు ప్రతిదీ మతం దృష్టితో చూడొద్దు. ఈ దేశము వేలాది సంవత్సరాల సాంస్కృతిక వైభవం గల దేశము. ఈ దేశము 1947లో ఏర్పడలేదు. ఈ దేశము 1947లో 51లోనో మన రాజ్యాంగం వచ్చినంత మాత్రాన రాజ్యాంగము ఆ విలువలు అప్పటి నుంచి కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలు, మానవ విలువలు, సాంస్కృతిక విలువలు అన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. మీరు వాటిని గౌరవించినందువల్ల మీ దుస్థితి ఈ రోజు. మీరు కేవలము అధికారము, అవినీతి వాటితోనే మీరు రాజకీయాలు నడపదలుచుకుంటే అవకాశవాదాలు. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, కేరళలో దన్నుకుంటారు, మిగతా రాష్ట్రాల్లో ఒకటి అవుతారేం? ఆర్ యు నాట్ ఫీలింగ్ షేమ్? మీకేం అసలు అనిపించడం లేదా? మేము కేరళలో కలుస్తున్నాము, మిగతా దగ్గర బీజేపీ వాళ్ళు దేశం కోసం కాదండి, బీజేపీ మీద వ్యతిరేకత, సంబంధించి అంటే ఇప్పుడు మీరు పీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, జమ్మూ కాశ్మీర్ లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, కలుస్తుంటారు. శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ దేశ వ్యతిరేక పార్టీ కాదు, అది రష్యాలోనో చైనాలోనో పుట్టిన పార్టీ కాదు. మమ్మల్ని విమర్శించారు. పీడీపీతో కూడా కలిసాము మేము దేశ హితం కోసము. ఎప్పుడైతే వాళ్ళు మారడం లేదు, వాళ్ళ యొక్క వైఖరిలో మార్పు లేదని మేము తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చాము, వాళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాత. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా దేశముతోటి, దేశము యొక్క మట్టితో సంబంధం లేకుండా ఆలోచన చేస్తున్నందువల్లే ఈ రోజు ఈ దశకొచ్చారు. చూడండి, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ప్రతిపక్ష హోదా సంపాదించలేకపోయింది. 2014లో, 2019లో, 2024లో ఏదో 99 సీట్లు 100 సీట్లు వచ్చాయి. వాళ్ళు ఎందుకు మనం ఉన్నారా? బాబురావు గారు చెప్తున్నారు ఆత్మ విమర్శ చేసుకోవాలని. ఆత్మే లేకుంటే విమర్శ ఏం చేసుకుంటారండి? ఈ భారత ఆత్మే మీలో లేదు, మీరు ఏం విమర్శ చేసుకుంటారు? ఓకే.